రాకేష్ ఆఫీస్ని టార్గెట్ చేస్తాడనుకోలేదు. అంటే ప్రీ ప్లాన్ గానే శంకర్ గారి చేత గౌరీ గారి చేత రిజైన్ చేయించాడనమాట. ఆఫీస్ వరకు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఆ రాకేష్ ఏదైనా కన్నింగ్ ప్లాన్ వేసాడేమో అనిపిస్తుంది. నిజమే, ఆఫీస్లో అందరూ మనం అనుకునేంత మంచి వాళ్ళు ఉండరు. డబ్బు కోసం కక్కుర్తి పడే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్గా చెప్పారు బాబాయ్. ఆ రాకేష్ ఖచ్చితంగా ఏదో కన్నింగ్ ప్లాన్ వేసే ఉంటాడు. అందుకే అంత డేర్గా ఐటీ రైడ్ జరిగేలా చేశాడు. జెండే గారు, ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించిన అకౌంట్స్ టాలీ కావట్లేదు. వీ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఏమైంది అబ్బాయి? నిజమే ఫ్రెండ్, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అకౌంట్స్ ఏవి క్లియర్గా లేవు. సంథింగ్ ఈజ్ రాంగ్. శంకర్ నారాయణ గారు, వీటికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఎక్కడుంది? అది ఆఫీస్లో ఉంటే సేఫ్ కాదనే శంకర్ గారు ఇంటికి తీసుకెళ్లారు సార్. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, వీటికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఎక్స్ చైర్మన్ శంకర్ గారి దగ్గర ఉంది. విత్ యువర్ పర్మిషన్ తనకు కాల్ చేయొచ్చా? ఓకే. హలో జెండే సార్, ఆఫీస్లో రైడ్ జరుగుతుందని తెలిసింది. అంతా ఓకేనా? అంతా ఓకే శంకర్, బట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించిన అకౌంట్స్లో ఏవో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నాయంట. దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ నువ్వు ఇంటికి తీసుకెళ్ళావని తెలిసింది. పెన్ డ్రైవ్ తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే సార్, నేను వెంటనే తీసుకొస్తాను. ఆ పెన్ డ్రైవ్ కూడా నా దగ్గరే ఉంది. ఓకే శంకర్. ఫ్రెండ్ ఏమన్నారు? ఏం లేదబ్బాయి, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్పాను. పెన్ డ్రైవ్ తీసుకుని వెంటనే వస్తానని చెప్పాడు. పెన్ డ్రైవ్ తన దగ్గరే ఉంది. ఏమైంది సార్? రూమ్లో పెట్టిన పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. ఈ రాకేష్ గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఎందుకు? మాట్లాడండి సార్. హలో. ఏంటి శంకర్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ హార్డ్ కాపీ పెన్ డ్రైవ్ కోసం వెతుకుతున్నావా? నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో పెళ్లి కోసం గెస్ట్గా ఉన్నాను అనుకున్నావా? ఈ రాకేష్ ఏం చేసినా ప్రీ ప్లాన్డ్గా చేస్తాడు శంకర్. వాటిని నేను ఎప్పుడో మాయం చేసేసాను. ఇంకా అభయ్ జెండే అరెస్ట్ కాకుండా ఎవ్వరూ ఆపలేరు. రాకేష్, నా మీద పోపడే టైం వేస్ట్ చేసుకోకు శంకర్. వాళ్ళని అలా కాపాడాలో ఆలోచించుకో, లేదా దిగులు పడుతూ కూర్చో. నీ బుర్ర పాదరసం తాతయ్య. ఆఫీస్లో మనం క్రియేట్ చేసిన ప్రాబ్లంని ఆ శంకర్ ఎలా సాల్వ్ చేయాలో తెలియక తల బాదుకుంటూ ఉంటాడు. అరే రాకేష్, రాకేష్, అరేయా, అరే అన్నందుకంత ఫీల్ అయిపోతున్నావు అక్కడ శంకరు. నువ్వు బాగు తెలుసు, ముప్పు తిప్పలు పడుతూ 3 చెరువుల నీళ్లు తాగుతూ ఉంటాడు. నీ బొందరా, నీ బొంద. ఏ కాదు, ఆ శంకరే అయితే నువ్వు అన్నట్టు 3 చెరువుల నీళ్లు తాగేవాడేమో. కానీ ఆ శంకర్లో వేరే క్యారెక్టర్ ఉంది, మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు?
పిచ్చి పట్టిందా? ఏ వదిలే, అసలు విషయం తెలిస్తే నీకు పడుతుందిరా పిచ్చి. నువ్వు ఈ ముసలోడు ఏదో పెద్ద మేధావి, అద్భుతమైన ఐడియాలు ఇచ్చేస్తున్నాడని ఫీల్ అయిపోతున్నట్టున్నావు. మీరు క్రియేట్ చేసిన ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి అక్కడ ఆల్రెడీ ఆర్యవర్ధన్ ఎంటర్ అయిపోయాడు. ఆర్యవర్ధన? ఎస్, సూటు బూటు వేసుకున్న సింహంలాగా ఆఫీసులోకి ఎంటర్ అయితే అక్కడ అందరూ షాక్ అయి షేక్ అయిపోయారంట. ఆల్రెడీ 10 minutes టైం అడిగి దర్జాగా కూర్చున్నాడంట. 10 నిమిషాల్లో ఏం చేయగలడు? నేను హార్డ్ డిస్క్ తో సహా అన్ని మాయం చేశాను. ఇంపాసిబుల్. ఆర్యవర్ధన్కి ఏది ఇంపాసిబుల్ కాదు రాకేష్. అతన్ని తక్కువ అంచనా వేయకో. నువ్వు ఇంట్లో ఉన్న హార్డ్ డిస్క్ ని డ్యామేజ్ చేసావు. ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ ని ఒక వ్యక్తికి డబ్బు ఆశ చూపించి ఆ వ్యక్తి ద్వారా మాయం చేశావు. అంటే అతని ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయినా లీక్ అయ్యే ప్రమాదం ఉంది కదా. నో వే. అతన్ని ఫైండ్ అవుట్ చేయడం ఎవరి తరం కాదు. ఆఫీసులో 2500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఎవరని కనిపెడతాడు? జెండే, చెప్పార్యా. జెండే